అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా లాస్ట్ వీడియో అయితే చూసారు కదా! ఇంకా మేమైతే కదిరి నుంచి నాగర్‌కోలికి వచ్చినది రయాన్‌కి కాలేజ్‌కి వదిలేకి. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూసి మళ్ళీ ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే రూమ్‌కి వచ్చేసాం కదా! ఫ్రెష్ అప్ అయిపోయాము 1 అవర్‌లో మొత్తం అయితే. ఇంకా బయటికైతే వచ్చేసి టిఫిన్ అయితే చేయలేదండి. టిఫిన్ కోసం అయితే హోటల్స్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ రోజైతే ఆగస్ట్ 15 కదా! అది కూడా ఫ్రైడే కాబట్టి ఇక్కడ షాప్స్ అన్నీ బంద్ అంట. ఒకే ఒక హోటల్ ఉందండి. ఆ హోటల్‌కైతే వచ్చాము మేము. ఇంకా దోస అయితే ఉంది అని చెప్పారు. ఇంకా ఇక్కడ చూడండి అరటి ఆకులో అయితే పెడతారిక్కడ ఏ హోటల్స్‌లో అయినా. ఇంకా మనకైతే ఇక్కడ ప్లేట్స్ అయితే ఉంటాయి కదా! గ్రీన్ కలర్‌వి. అక్కడైతే ఎక్కడ చూసినా అరటి ఆకుల్లోనే పెడతారండి. ఇంకా దోస అయితే అస్సలు బాగాలేదు. పుల్లగా అయితే ఉంది దోస. ఇంకా ఒక దోస అయితే తినేసి వచ్చేసాము. ఇది గూడా ఈ షాప్స్ ఈ రోడ్‌కైతే చాలా ఉన్నాయండి. మేము ఉండే హోటల్ పక్కన అయితే ఈ షాప్ అయితే చూసాం మేము. అరటి ఆకుది చూడండి ఇక్కడ. వీళ్ళైతే హోల్‌సేల్ వేస్తారంట. హోటల్స్‌కి గానీ, ఇంకా పెళ్ళిళ్ళకి గానీ హోల్‌సేల్ ఇస్తాం మేము అనేసి. ఎన్ని చుట్టి అన్నీ నీట్‌గా అయితే కట్టి ఇలాగ పెట్టేశారు. మా ఆయనైతే చెప్తున్నారు, మన సైడ్ అయితే ఇలాగా ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇంకా గ్రీన్ కలర్‌లోనే ఇలాగ ఉంటాయి అని మా ఆయన అయితే చెప్తున్నారు. తమిళ్ అయితే రాదండి. హిందీ అయితే మేనేజ్ చేసుకున్నాం మేమైతే హిందీ మాట్లాడి. ఇంకా తమిళ్ అయితే ఇప్పటి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను నేనైతే. ఇంకా కొంచెం కొంచెమన్నా నేర్చుకోవాలి. ఇంకా బాబు కోసం వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా మా లగేజ్ అంతా బయటికి తీసుకొని వచ్చేసారు పిల్లలందరూ అయితే వెళ్ళి. ఇంకా ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఇంకా మేమందరం అయితే కాలేజ్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. నాగర్‌కోలి నుంచి ఇంకా 30 కిలోమీటర్ అయితే ఉంది కాలేజ్ అయితే. ఇంకా నాగర్‌కోలి నుంచి ఇంకా ముందే ఒక ఊరు అయితే వస్తుందండి. ఆ ఊరు నుంచి వెళ్తే కూడా 20 కిలోమీటర్స్ అయితే వస్తుందంట కాలేజు. నెక్స్ట్ ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా ఆ ఊర్లోనే దిగాలి అనుకున్నాం మేము గూడా. ఇక్కడ చూడండి ఇంకా కాలేజ్‌కైతే వచ్చేసాము. ఇంకా లగేజ్ అంతా తీసుకొని లోపలికైతే వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా కాలేజ్ అయితే కొంచెం అయితే చూపిచ్చానండి నేను. ఇంకా మొత్తం కాలేజ్ మొత్తం తిరిగి చూసే చాలా టైం అయితే అయితుంది. మాకైతే చాలా తక్కువ మేము వెళ్ళే వరకే మధ్యాహ్నం 1 గంట అయింది అక్కడికి. అందుకనే ఇంకా వెళ్ళిన పని అయితే మాకు సాయంత్రం 6:30 అయింది. మేము మొత్తం క్లియర్ చేసుకునే వరకు మా పని మొత్తము. అందుకనే ఇంకా తిరిగి నేనేం చూడలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తిరిగి మొత్తం కాలేజ్ మొత్తం చూద్దామనేసి కొంచెం అయితే వీడియో తీశాను. అదే ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ లగేజ్ తీసుకొని వెళ్ళినది మొత్తం అయితే ఇక్కడ పెట్టేసాము. ఒక షామియానా ఏశారు. అక్కడైతే పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాము మేము. ఇక్కడైతే చూడండి ఇది కూడా కొంచెం అలాగా దూరం వెళ్ళి ఇలాగ తీసుకొనొచ్చాను వీడియో మొత్తం అయితే. ఇంకా చూడాలండి వాళ్ళైతే ఒక బండి అయితే పెట్టారు. అందులో కూర్చోబెట్టుకొని మొత్తం కాలేజ్ మొత్తం అయితే చూపిస్తున్నారు. పేరెంట్స్ అందరూ అయితే వెళ్లి చూసొస్తున్నారు. కానీ మాకు ఆ రోజైతే టైం లేక మేమైతే చూడలేదు. ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లోలందరూ అయితే ఫైల్స్ మెయిన్ డాక్యుమెంట్స్ తీసుకొనొచ్చింటారు గదా! ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము మేము. ఇంకా ఇక్కడ చూడండి బయట లొకేషన్ మొత్తం అయితే ఇలా ఉంది. ఇంకా అక్కడైతే పిల్లోలు గేమ్స్ ఆడే స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లోపల చూడండి. ఆ రోజైతే చాలామంది వచ్చారండి. పేరెంట్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌కి అందరికైతే ఆగస్ట్ 14 నుంచి రండి అని చెప్పారు. అందరూ అయితే చాలామంది అయితే ఆ రోజు నుంచే వచ్చారు. ఆ తర్వాత అయితే 15థ్ కూడా అయితే వచ్చారంట. 18థ్ నుంచి అయితే వీళ్ళ క్లాసెస్ అయితే స్టార్ట్ అయితాయి అనేసి ఇంకా 14థ్ నుంచి అయితే రండి అని చెప్పారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళగానే వాళ్ళైతే ఫస్ట్ లంచ్ చేసి రండి. ఆ తర్వాత అయితే డాక్యుమెంట్స్ అన్నీ అయితే సబ్మిట్ చేద్దురు అని జెప్పారు. ఓకే అనేసి ఇంకా మేమైతే ఇవి మొత్తం వీడియో తీసుకుంటూ వెళ్ళాను నేను. ఎక్కడ పని ఉందో అదే దారితోనే నేను వీడియో మొత్తం అయితే తీసుకుంటూ వెళ్ళాను. ఈ అన్నయ్య అయితే చూపిస్తున్నారు చూడండి. మొత్తం చూడండి చాలా బావుంది గదా! బా బయట కంట్రీస్‌లో ఉంటాయి కదా! కాలేజ్ అలా ఉంది ఈ కాలేజ్ అనేసి. ఈ బండిలో కూర్చోబెట్టుకొని ఇంకా కాలేజ్ మొత్తం అయితే చూపిస్తున్నారు. ఇది అయితే మాల్ అంట అండి. ఇక్కడైతే చూడండి గ్రౌండ్స్ అయితే ఎంత బాగున్నాయి. నెట్స్ అయితే ఉంది. ఇంకా వీళ్ళకి సాటర్‌డే, సండే హాలిడే అంట. మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు అన్నయ్య అయితే. ఇది ఇక్కడైతే మాల్స్ అండి. సెలూన్ అయితే ఉంది. జిమ్ అయితే ఉంది. షాపింగ్ మాల్ ఉంది. అలాగే ఇంకా పిల్లోళ్ళకి ఏమన్నా ఫీవర్ అలా వస్తే గూడా అక్కడ ఒక డాక్టర్ గూడా అయితే ఉంటారు. ఇంకా అక్కడ వెళ్లి చూపించుకోవచ్చు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా
పిల్లోలైతే ప్రాక్టికల్స్ చేసేది. ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే ఇంకా లంచ్ హాల్ అండి. ఇంకా ఇవి అయితే చూపిస్తాను మీకి. ఇవి ప్రాక్టికల్స్ చేస్తారంట అక్కడ పిల్లోలైతే. ఇక్కడైతే లంచ్ హాల్‌కైతే వెళ్తున్నాం మేము లంచ్ చేసేకి. మొత్తం అయితే ఒకసారి బ్యాగ్ కూడా చూపిచ్చేసాను. ఇంకా లంచ్ చేసేకైతే ఇంకా హాల్లోకొచ్చేసాము. ఇంకా ఇక్కడ వీళ్ళు కాలేజ్ వాళ్ళైతే ఒక వాట్సాప్‌లో పంపించారండి ఒక లిస్ట్ అయితే. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏముంటుంది, మధ్యాహ్నం లంచ్‌కి, అలాగే డిన్నర్, సాయంత్రం, అలాగే ఇంకా మార్నింగ్ కాఫీ గానీ, టీ గానీ ఏమేమి ఉంటుందో మొత్తం అయితే ఒక లిస్ట్ అయితే పంపించారు మాకి ఫుడ్ అయితే. నేను నిజంగా నమ్మలేదండి. ఎందుకంటే ఇంకా వాళ్ళైతే జాయిన్ చేసేటప్పుడు ఇలాగే పంపిస్తారేమో అనుకున్నాను. కానీ ఇంకా బాబు అయితే ఇప్పటికి 5 డేస్ అయితే ఉన్నాడు కాబట్టి డైలీ అడుగుతానే ఉన్నాను నేను ఏమేం పెట్టారనేసి చెప్తూ ఉన్నాడు. మంచి భోజనం అయితే పెడుతూనే ఉన్నారండి. ఇక్కడ చూడండి నా ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. వీళ్ళైతే పెట్టుకొని రాలేదు అవన్నీ అయితే. ఇక్కడ సాంబార్, అన్నం, రసం, వడ, ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి స్వీట్, అలాగే పెరుగు, వడియాలు, ఆవకాయ ఇవన్నీ అయితే పెట్టారండి ఆ రోజైతే. ఇంకా మేమందరం అయితే లంచ్ చేసేసి ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ పిల్లలైతే చూడండి వీళ్ళకైతే అప్లికేషన్స్ అయితే ఇచ్చారండి. వీళ్ళైతే ఫిలప్ చేసుకున్నారు. ఇంకా ఫిలప్ చేసి ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళకి సబ్మిట్ చేసే వరకు మాకు టైం అయితే సాయంత్రం 6:30 అలా అయిందండి. ఆ ప్రాసెస్ మొత్తం అయితే అయ్యే వరకు. ఇంకా ఇక్కడైతే అప్లికేషన్ అయితే ఫిలప్ చేస్తున్నారు. ఇంకా మా ఆయన కూడా అయితే చూస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ పిల్లోలుంటారు కదా! ఫస్ట్ ఇయర్ పిల్లోలు వాళ్ళైతే ఇక్కడ కూర్చొన్నారండి. కూర్చొని డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఇప్పించుకుంటున్నారు. కొన్ని దాన్లలో అన్నీ సైన్ అన్నీ చేపించుకుంటున్నారు. అలాగే ఫాదర్స్‌తో సైన్ చేపించాలంటే వాళ్ళకి పిలిచి సైన్ చేపించుకుంటూ ఉన్నారు. అలాగా ఇది ప్రాసెస్ మొత్తం అయితే ఇంకా 6:30 వరకు అయితే జరిగింది సాయంత్రము. ఇంకా మేమైతే ఇక్కడే కూర్చోనున్నాము. ఇంకా 2 అవర్స్ వరకు అయితే ఇక్కడే కూర్చోనున్నాం మేము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళంతా పని చూసుకొని ఐడెంటిటీ కార్డ్ తీసుకొని ఇంకా వచ్చారు లాస్ట్‌కి. ఇంకా వాళ్ళ హాస్టల్‌కి రూమ్ నంబర్ అయితే రాసిచ్చారు. అవి అంతా తీసుకొని ఇక్కడ చూడండి వీళ్ళు ఐడెంటిటీ కార్డ్ అయితే వేసుకొనున్నారు. నేనైతే వీడియో తీసుకున్నాను బీటెక్ బాయ్స్ మీరు అనేసి. నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళు హాస్టల్ నంబర్, రూమ్ నంబర్ అయితే ఇచ్చారు కదా! ఇంకా లగేజ్ అంతా ఇక్కడ తెచ్చి పెట్టేసాము. ఇంకా అప్పటికే అయితే మాకు చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి బస్ అయితే వెళ్తూ ఉంది అనేసి ఇంకా పిల్లోలకైతే వదిలేసి ఇంకా వచ్చేసాం మేము. ఇంకా ఇది అండి ఇంకా రాయాన్‌కైతే కాలేజ్‌కి వదిలేసి వచ్చినది వ్లాగ్ అయితే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.